అనేది ఆ జవాబు వచ్చే వరకు మేము వదిలిపెట్టేది లేదు. మేము ఢిల్లీ స్థాయిలో ఈ ఉద్యమం కూడా కంటిన్యూ చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసినందుకు ఆత్మీయ ప్రెస్ మిత్రులకు, నాతో పాటు గౌరవ మంత్రివర్యులు దయాకర్రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ దయాకర్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు ప్రకాష్ అన్న గారు, గౌరవ మేయర్ సోదరుని అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక దివాళీ పండుగలాగా సంబరాలు చేసుకున్న సందర్భం ఇది. ఎందుకంటే గత 15 నెలల క్రితము నల్ల చట్టాలను తీసుకొచ్చే రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 15 నెలల నుంచి యావత్ రైతాంగం అంతా కూడా వారికి మద్దతు తెలిపినటువంటి అనేక టీఆర్ఎస్ పార్టీలన్నీ సంఘీభావంతో పెద్ద ఎత్తున ఉద్యమం జరిపితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ చట్టాలను ఉపసంహరించుకోవటం నిజంగా కూడా ఇది ముమ్మాటికి రైతుల విజయం. ఆ రైతు సంఘాలకు, రైతులకు మద్దతు తెలిపినటువంటి పార్టీల విజయాన్ని భావిస్తున్నాం. మరి 15 నెలల పాటు ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో అమరులైనటువంటి రైతాంగం నివాళులర్పిస్తూ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పండించినటువంటి వరి ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి గత కొన్ని నెలల నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సాధించినటువంటి ఉద్యమ నేత కేసీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, మెప్పించాలని చెప్పి ప్రధానమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి వారిని పలు దఫాలలో కలిసి ఇక్కడ రైతాంగం పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలంటే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు రైతాంగాన్ని గందరగోళపరుస్తున్నటువంటి సందర్భంలో నిన్న స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక రైతుగా, రైతు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రిగా మరి స్వయాన వారే ధర్నాల్లో కూర్చొని తెలంగాణ రైతాంగ ఇబ్బందులే కాకుండా దేశంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా గత 15 నెలల నుంచి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా సంఘీభావం తెలియటమే కాకుండా వారికి నాయకత్వం వహిస్తా అని చెప్పినటువంటి సందర్భంలో చెప్పినటువంటి హెచ్చరికను పురస్కరించుకొని కేంద్రం దిగి రావటం ఇది రైతుల విజయంతో పాటు టీఆర్ఎస్ విజయంగా భావిస్తున్నాం. ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరణ కాదు, ఈరోజు లాభాలలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నిటిని కూడా కార్పొరేట్ శక్తులకు, మల్టీనేషనల్ శక్తులకు అప్పేచెప్పే చర్యను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లాభాల్లో ఉన్నటువంటి పిఎస్యు, ఎల్ఐసి లాంటి సంస్థలను, సామాన్యుడు ప్రయాణించే రైళ్లను కూడా ప్రైవేట్ పరం చేస్తే మాత్రం సహించేది లేదు. దీనికి కూడా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నాయకత్వం వహించి ఖచ్చితంగా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ను కూడా కాపాడే ప్రయత్నం మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా 15 నెలల పాటు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమించి వారి హక్కులను కాపాడుకున్నటువంటి రైతాంగానికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇటువంటి
కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలను కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ప్రధానమంత్రి స్వయాన భారతదేశ రైతులకు క్షమాపణలు చెప్పి చట్టాలను ఉపసంహరించుకుంటాం, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు కూడా ప్రవేశపెడతామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సమస్యల్ని ప్రస్తావిస్తూ భారతదేశ రైతాంగ సమస్యలను కూడా ప్రస్తావిస్తూ మా సమస్యలతో పాటు ఈ సమస్యలకు పరిష్కారం దొరకకపోతే దేశవ్యాప్త రైతాంగ ఉద్యమానికి కూడా నేను మద్దతు ఉంటా, నేనే దీనికి నడుం గట్టి పనిచేస్తా అని చెప్పడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పటికే భిన్నమైన రాజకీయ ధోరణితో ఉన్న పొలిటికల్ పార్టీస్ కొన్ని మద్దతు ప్రకటించినప్పటికీ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా చెప్పినప్పటికీ కూడా రైతు ఉద్యమానికి తనే నాయకత్వం వహిస్తానని చెప్పిన విషయం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కలవరపెట్టిన సందర్భంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి దేశంలో రైతాంగ సమస్యల్ని అర్థం చేసుకొని పనిచేసే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన కూడా ఇవాళ మోడీ గారు విరమించుకోవడానికి దోహదం చేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వ్యతిరేకంగా అనేక పరిణామాలను తీసుకురావడం జరిగింది. పార్లమెంట్లో రైతుల్ని కంపెనీలుగా ఏర్పడమని, ఆ కంపెనీలన్నీ మొదలే అగ్రిమెంట్ చేసుకొని ఎవరితోటైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి కొన్ని కార్యక్రమాలు తీసుకొని అందమైన పేర్లు పెట్టి వారు అనేక కార్యక్రమాలు రూపొందించినారు. 2021 ఈ చట్టాలు వచ్చే సంవత్సరంలో కరోనా కాలం వచ్చే ముందు పెట్టిన బడ్జెట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేటాయించిన నిధులను తగ్గించినారు. అట్లాగే ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే నిధుల్ని, సబ్సిడీకి మనకు అందజేసే నిధుల్ని తగ్గించినారు. దేశంలో ఆహార ధాన్యాలను ప్రొక్యూర్మెంట్ చేసే వాటికి సంబంధించిన నిధులను కూడా ఆ బడ్జెట్లో తగ్గించినారు. MGNREGS నిధులు అంతకుముందు సంవత్సరంలో 1,00,000 కోట్లు ఖర్చు అయితే 2021 బడ్జెట్లో 60,000 కోట్లు మాత్రమే దానికి కేటాయించినారు. కరోనా కాలం వచ్చింది కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళా ఉపాధి లేదు, గొడవ వచ్చింది కాబట్టి, అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేసినాయి కాబట్టి మళ్ళీ కరోనా కాలంలో పని దినాలను పెంచడానికి దాన్ని 1,00,000 కోట్లు చేసినారే తప్ప వ్యవసాయ రంగం మీద కానీ, గ్రామీణ ప్రాంత ప్రజల మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేని మోడీ గవర్నమెంట్ ఇలా కేంద్రంలో ఉన్నది. వారి వైఖరే ఈ చట్టాలు, నల్ల చట్టాలు తేవడానికి కారణమైంది. న్యాయంగా కార్మికుల మీద కొన్ని చట్టాలు తెచ్చినారు, లేబర్ కోడ్స్. ఫస్ట్ కోడ్ని డైరెక్ట్ పార్లమెంట్లో పెడితే అన్ని పార్టీలు విమర్శించినాయి. ఆ ఫస్ట్ కోడ్ పాస్ చేసుకున్నాక 3 కోడ్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ చట్టాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేయాల్సి ఉండగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేసినా కాదనకుండా ఉట్టి వాయిస్ అవుట్తో దీన్ని చేసినారు. ఎన్నికలు కూడా ఓటింగ్ కూడా దీని మీద నిర్వహించలే. ఈ బిల్లుల మీద ఓటింగ్ నిర్వహించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ ఉట్టిగా మూజువాని నోరుతో వాళ్ళు చెప్పినారు, వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళని పాస్ చేస్తున్నామని చెప్పడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటును బహిష్కరించి పార్లమెంట్లో కూడా నిరసనలు తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. చివరికి పార్లమెంట్ సమావేశాలు జరపలేక సెప్టెంబర్ 23, 2020 నాడు పార్లమెంట్ని వాయిదా వేసి కూడా వెళ్ళిపోయినారు వాళ్ళు. మరి అప్పటి నుంచి జరిగిన పరిణామాలు మీకు అందరికీ తెలుసు. అనేక మంది రైతులు అక్కడ చనిపోయినారు. వారు కనీస అవసరాలు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పెట్టినారు. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ కనీస అవసరాలను తీర్చండి అంటే చివరికి కనీసం
నీటి సౌకర్యం అన్న కల్పించాల్సిన బాధ్యత ఉందంటే చేసిన నేపథ్యం ఉంది. వారు ర్యాలీ తీసి వస్తే వాళ్ళ మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి దేశద్రోహులుగా చిత్రీకరించినారు. దాన్ని కవర్ చేస్తున్న అనేక మంది జర్నలిస్టులను వేధించి కేసులు పెట్టినారు. వారికి కనీసం ఆహార పదార్థాలు ఇచ్చే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినారు. ఆ ప్రాంతంలో సిక్కులు నిర్వహించే లంగర్ని కూడా నిర్వహించకుండా ఇబ్బందులు పెట్టిన నేపథ్యం అందరికీ తెలుసు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక కేంద్ర మంత్రి కుమారుడు స్వయంగా రైతుల మీద మరి కారెక్కించి 3 రైతులు చనిపోవడానికి కారణభూతమైన అయినాడు. వీళ్ళే కాకుండా హర్యానా ప్రాంతంలో ముఖ్యమంత్రి బాధ్యత గల మంత్రులు కూడా మీరు రైతులకు ఎట్లా బుద్ధి చెప్తారో తెలియదు కానీ వాళ్ళకి బుద్ధి చెప్పి నా దగ్గర రండి, మీకు ఏదైనా కష్టం కాకుండా చూసుకుంటానని బహిరంగ ప్రకటనలు చేసిన నేపథ్యం ఇలా మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాల్సింది ఒకటే, ఈ దేశంలో అన్నం పెట్టే రైతన్న పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి మీకు? ఇప్పటికే అదానీ కంపెనీకి సంబంధించిన వేలాది గోదాములు ఇలా హర్యానా ప్రాంతంలో నిర్మాణమై ఉన్నాయి. ఒక్కసారి ఎఫ్సిఐని మెల్లగా పక్కకు తప్పించి ప్రైవేట్ రంగానికి దీన్ని అప్పజెప్పి ప్రైవేట్ రంగంలో కొనుగోలు చేసి రైతాంగం అంతా ప్రైవేటు వ్యక్తుల యొక్క చేతిలో దారాదత్తమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇలా ఎక్కడికి వస్తున్నారు వాళ్ళంతా? వాళ్ళు ఏమన్నా పోయి పెద్ద పెద్ద ఓడల నిర్మాణం చేస్తున్నారా? విమానాల నిర్మాణం చేస్తున్నారా? విమానాలలో కమిషన్ ఎంత వస్తుందో, రాఫెల్లో ఎంత వస్తుందో దేవులాడుకుంటున్నారు. ఇంకేదైనా చేస్తే దాంట్లో దేవులాడుకుంటారు. వాళ్ళు చేసేది ఏంటంటే ఇవాళ వాళ్ళు కూడా నిత్యావసర వస్తువులు, ప్రజలు తినే ఆహార పదార్థాల మీద వ్యాపారం చేసే సంస్థలుగా ఇలా అదానీ అంబానీ సంస్థలు ముందుకు వస్తున్న నేపథ్యం మీరు ఇలా చూస్తున్నారు. జియో మార్ట్ అనేది మనకు ఏదో జియో అనేది సెల్ ఫోన్ కింద లెక్క. ఇలా జియో అనేది మీకు ఇంటికి సరుకులు సరఫరా చేసే ఒక వ్యవస్థ కింద మారింది. భారతదేశంలో ప్రజల నిత్యావసర వస్తువులను కూడా వాళ్ళ కబంధ హస్తాలకు తీసుకుపోయి వ్యాపారం చేసే రీతిలో వాళ్ళు చేస్తున్నారు. మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా, మోదీ విధానాల మీద కరోనా కాలంలో అన్నం లేక ఆకలికి అలమటించిన వాళ్ళు ఉన్నారు, ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం నెలకు 1500 రూపాయలు ఇచ్చి ఉచితంగా ఆహారం ఇచ్చి ఆదుకున్నది, ఆహార పదార్థాలు ఇచ్చి ఆదుకున్నది. అనేక మందికి మనం ఓపెన్ సెంటర్స్ పెట్టినాం. అంబానీ అదానీ ఆస్తులు కరోనా కాలంలో 1000 కోట్లకు రెట్టింపైన ఎట్లయినా మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దేశం అంతా కష్టకాలం ఉంటే ఆడే ఆస్తులు ఎట్లా పెరిగినాయి అబ్బా? ఏం చేస్తే పెరిగినాయో మోడీ గారు దానికి వివరాలు చెప్పాలి. ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు పార్లమెంట్లో ప్రకటించి కష్టకాలంలో కూడా ఆస్తులు పెరిగినాయి, అంబానీ అదానీ ఎట్లా పెరిగినో దేశానికి వాళ్ళే ఆదర్శం అయిపోతారు. ఈ రకమైన ఒక తప్పుడు విధానాలతో ఈ దేశాన్ని విపరీతంగా కొల్లగొడుతున్న మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి. మరి రెండోసారి ఎన్నికలకు అధికారం వచ్చి లోక్సభలో మెజార్టీ వచ్చిన తర్వాత ఏ ప్రజాస్వామిక సంస్థను కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చి ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఫెడరల్ స్ఫూర్తి కూడా లేదు, రాష్ట్రాల హక్కుల్ని కాలరాచే విధంగా కూడా పనిచేస్తున్నారు. నీకు పంజాబ్ కో నీతి, తెలంగాణ కో నీతి. పంజాబ్లో 100% నువ్వు ఎట్లా సేకరిస్తావు, తెలంగాణలో ఎందుకు సేకరించవు? ఇక్కడ 40 లక్షలే మేము ఒప్పుకున్నాం, నీ తాత జాగీరా, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ఎక్కడ భారత ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి ఈ సంస్థలు ఉపయోగపడే విధంగా పనిచేయాలి. కానీ ఇప్పటికి కూడా మీరు దాని వైపు దృష్టి సారిస్తలేరు. దుర్మార్గమైన ఇండెక్స్, ఇవాళ హంగర్ ఇండెక్స్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఒక్కసారి చూసుకోండి. ప్రపంచం అంతా భారతదేశం హంగర్ ఇండెక్స్లో మనం బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో పోటీపడే ఒక చిల్లర స్థాయిలో మనం ఉన్నామంటే మీరు ఈ దేశ ప్రజలకు ఏం చేస్తారో కూడా మళ్ళొక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా మా మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వ రంగ సంస్థల్ని మరి అనేక రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తూ ఇంకొక 1 మంత్ అయితే ఎల్ఐసి, బిహెచ్పిఎల్ అనేక సంస్థల్ని కూడా మరి లాభాలలో ఉన్న సంస్థల్ని, నవరత్న కంపెనీలు, నవరత్న అంటే బ్రహ్మాండమైన లాభాలు ఆర్జించే కంపెనీలు, వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్న మోడీ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా వారు వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా వారికి గుణపాఠం నేర్పే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు పోతుంది. తప్పనిసరి వారికి గుణపాఠం చెప్తుంది. తెలంగాణ పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తే మాత్రం ఎవరు సాయించరని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు.
ఎలక్షన్లో ఒప్పుకున్నవి కూడా ఇక మోడీ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలక్షన్ల ముందు కొన్ని హామీలు ఇచ్చాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, 2 కోట్లు, 15 లక్షలు బ్లాక్ మనీ అంతా తీసి పేదలకు పంచుతా మీ ఖాతాలు ఓపెన్ చేసుకోమని చెప్పారు. వీటిని కూడా ప్రధానమంత్రి గారు ఇన్ని రోజులు ప్రజలను మోసం చేశాం, ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే ఏర్పాటు చేయాలనేది మా రిక్వెస్ట్. బిల్లు వ్యతిరేకంగా ఈ బిల్లును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎన్ని డ్రామాలు చేశారు. దీనికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా కూడా బలపరిచారు. ఆ చట్టం బాగున్నది, మీ ఏబిఎంలో మీ నిన్న చర్చలు జరుగుతూ కూడా చట్టం బాగున్నది అని కూడా బీజేపీ నాయకుడు దాన్ని సమర్థిస్తాడు. అంటే ఇప్పుడు అన్నీ కూడా బీజేపీ నాయకులకు ఇప్పుడైనా మనసు మారాలి. కేసీఆర్ గారు ఈ చట్టాన్ని వ్యతిరేకించాడు, ఈ లొసుకుల వల్లనే ధాన్యం కొంటలేరు అనేది. అందుకనే ఇప్పుడు రైతులకు ఇంకా ఊరట రాలే. ఏదో చట్టం ఇంకా ఆ చట్టం ఇంప్లిమెంట్ చేస్తే ఆ బాధలు ఇంకా ఎక్కువయ్యేది. ఆ చట్టాలను దృష్టిలో పెట్టుకొని ఇలా ధాన్యం కొనుగోలు బంద్ చేస్తున్నారు. ఆ ధాన్యం కొనుగోలు చేసేదానికి గతంలో ఎట్లయితే చేశారో క్లియర్గా అదే ధాన్యం ప్రతి గింజ కొనేటట్టు చేయాలి. ఏదో పంజాబ్ రాష్ట్రంలో కొంటున్నారు, అట్నే ఇక్కడ కూడా కొని ఏర్పాటు చేయాలనేది మా రిక్వెస్ట్. కేంద్రం వైఖరిలో ఇప్పుడు తెలంగాణ ధాన్యం కొనేటట్టు మారకపోతే మేము ఢిల్లీ స్థాయిలో అవసరమైతే మళ్ళీ పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తాం. ఇప్పుడైతే కొద్దిగా కేసీఆర్ గారు ఢిల్లీ పోయి అన్ని రైతాంగాన్ని ఏకం చేస్తా, పోరాటం చేస్తా అనే వరకే భయం వచ్చింది. ఇది ఎటు వస్తుందో అని ఆ చట్టాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఆ విత్డ్రా చేసుకున్నది చాలా సంతోషం. కానీ ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా బీజేపీలో తీరు మాట్లాడుతున్నారు. మేము ఒడ్లు వేయొద్దంటలేమో అని ఒగానే, ఒడ్లు వేయాలని ఒగానే, ఒడ్లు అసలే వేయొద్దని కొంతమంది, సన్నొడ్లే కొంటావు దొడ్డొడ్లు కొనవు, ఇవన్నీ తీరు వాళ్ళే బీజేపీ వాళ్ళు తీరు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే, ప్రతి గింజ కొంటాం, గతంలో ఎట్టయితే కొన్నారో అదే కొంటాం అనేది వచ్చే వరకు కూడా మేము వదిలిపెట్టాం. ఇప్పటికీ క్లారిటీ లేదు. మీ యాసింగ్ అయితే ఇప్పటికీ 2వ పంట అయితే వేయొద్దనేదే మా రిక్వెస్ట్. ఎందుకంటే వర్షాకాలం ఒడ్లు వాళ్ళు కొనే పరిస్థితి లేదు, ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయినా కొంటాం కొంత, ఎందుకంటే రైతులకు మనం చైతన్యం చేయలేకపోయాం. వాళ్ళు కొంటారనే భావనతోటి మేము అన్నీ చెప్పలేకపోయాం. ఇప్పటి వరకు కూడా క్లారిటీ వస్తలేదు. ఆసింగ్ వరకు అయితే మేము పోరాటం చేస్తాం, కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి నేను రైతాంగాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వేరే పంట మార్పిడి పొమ్మని మా రిక్వెస్ట్. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతి గింజ కొన్న మాదిరే ఈసారి కూడా కొనాలి అని అంటున్నారు, మీ డిమాండ్ అంటున్నారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం ఏం కొనలేదన్నమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తి. మాకు కూడా లాస్ వచ్చింది. ప్రతి సంవత్సరం 2500 కోట్ల లాస్ వస్తున్నది. ఏది తాళనుకోండి, కాంటాల కానీ మేము కొనడం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి సంవత్సరం దీంట్లో కొనుగోలు ఆ కేంద్రానికి చెప్పే దాంట్లో 2500 కోట్లు వస్తుంది. లాస్ భరించాం, ఇంకా లాస్ అయినా భరిస్తాం. కానీ ఆ ఒడ్లు మీరు కొన్నాయి మళ్ళీ ఎక్కడో పెట్టాలో మాకు ఇబ్బందే కదా. గోదాములు లేవు, రైస్ మిల్లు నిండినాయి, అవి ఎక్కడ పెట్టాలన్నా ఇబ్బందే కదా. మేమైతే చెర్లలోనో బావులలోనో పారబోయలేము కదా. లాస్ అయినా పర్వాలేదు, వాళ్ళు కొంటామని అంటే మాకు ఇబ్బంది లేదు. కనీసం ఎన్ని టన్నులు కొంటారో లీటర్ ఇచ్చినా కానీ అన్ని టన్నుల వరకే రైతులకు ప్రోత్సహించవచ్చు. మనం ఇన్ని కొంటాం, ఇది కొంటాం అనేది క్లారిటీ ఇస్తలేదు. ప్రొక్యూర్మెంటు వాళ్ళ విధానం, ప్రొక్యూర్మెంట్ రాష్ట్రాల బాధ్యత కాదు. వాళ్ళ కోసం
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి పెట్టి రైతులకు డబ్బులు ఇచ్చి కొని వాళ్ళకి సప్లై ధాన్యం సప్లై అయిన తర్వాత రైస్ మీద వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుంటున్నారు. 8 నెలల అన్నాడు కదా, వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ 2 నెలలు ఇస్తారు. గన్నీ బ్యాగ్ కూడా దాని కాస్ట్లో 30% కూడా ఇవ్వడం లేదు. ఒక గన్నీ బ్యాగ్ వాళ్ళు సప్లై చేయాలి, అది కూడా సప్లై చేస్తలేరు. దానిలో 30% కూడా ఇవ్వడం లేదు. ఇవాళ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బుని సరిగ్గా ఇవ్వకుండా రాష్ట్రాల మీద భారం కూడా పెడుతున్నారు. రాష్ట్రాలు భారం పడాల్సిన అక్కర్లేదు, ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నారు, ట్రాన్సిటరీ వీటి వల్ల కూడా నష్టపోతున్నారు. మధ్య గోదాములు తీసుకొని కూడా రెంట్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడో ఒక చోట మన రైతుల్ని ఆదుకోవాలి, మనం ఇబ్బంది పడకుండా చూడాలనే సంకల్పం కొద్ది చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. మరి వీళ్ళు దేశంలో పంటలు పండితేనే ఈ రకంగా వెనకం చేస్తే ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆదాయం రెట్టింపు కావాలని నినాదం ఇచ్చినావు, ఏం చేసినావు అసలు? దేశంలో ఇరిగేషన్ పెంచినవా? 24 గంటల కరెంట్ ఇచ్చినవా రైతాంగానికి? నువ్వు ఏమి ఇచ్చినావు అని ఇవాళ దేశంలో ఆదాయం రెట్టింపు కావాలని మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. 2021 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కావాలని నువ్వు ఈ విధానాలు చేస్తే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందా? పంటను కొనే దిక్కు లేకపోతే ఆదాయం ఎక్కడికి వెళ్ళి పెరుగుతుంది? నువ్వు ఆదాయం పెరగాలంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని చూసి నేర్చుకోవాలి. కనీసం ఇవాళ దేశంలో నిన్న కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఈ దేశంలో ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఆఫ్ పవర్ ఈజ్ హయ్యర్ దెన్ అవర్ యూటిలైజేషన్. ఇవాళ 3,900 మెగావాట్ల పైన ఉంది, లక్షల మెగావాట్ల కరెంట్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఉంది. 2,000 చిల్లర లక్షల మెగావాట్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతున్నది. ఇవాళ ప్రొడ్యూస్ అయ్యే కరెంటులో కొంత బర్మాకి, మన మయన్మార్కి, కొంత నేపాల్కి, కొంత భూటాన్కి అమ్ముకుంటున్నారు. ఇవాళ ఏ పవర్ కంపెనీ కూడా నార్త్ ఇండియాలో ఇక్కడ లాస్ లేవు. గవర్నమెంట్ పవర్ కంపెనీస్ విపరీతమైన లాభాలు సంపాదిస్తున్నాయి, పవర్ని అమ్ముకొని సంపాదిస్తున్నారు. ఎందుకు ఈ దేశంలో 24/7 పవర్ ఇవ్వలేవు? మేము ఢిల్లీలో ఉంటే మా క్వార్టర్స్లో పవర్ పోతుంది, జనరేటర్లు వేసుకొని ఉండాలి. మంత్రులు ఇళ్లలో పోతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చే ముందు పవర్ పోతే ఒక 5-10 నిమిషాలు తప్పుడేక అందరం కూర్చుంటాం. కూర్చొని పవర్ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ ఇచ్చి ఫోటోలు దిగుడు అవుతుంది. వై యు ఆర్ అనేబుల్ టు గివ్ 24/7 పవర్ టు ది కంట్రీ మ్యాన్? నువ్వు రైతులకు ఎందుకు ఇవ్వలేవు? రైతులకు ఎట్లా ఇవ్వలేవు? నువ్వు 24 గంటల కరెంట్ నువ్వు డబ్బులు తీసుకుంటావా? తీసుకోవాలి, సెకండరీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వై యు ఆర్ అనేబుల్ టు గివ్? ఇంటికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇప్పుడు వానాకాలం పంట ప్రతి గింజ కొంటాం. ఒక్కటి అంటే ఇప్పుడు ప్రతి ఊళ్ళే ఇదివరకు మండలాల్లో ఒక 3-4 ఉండేది కొన్ని సెంటర్లు ఉండే. ఇప్పుడు ప్రతి చిన్న విలేజ్లో కూడా సెంటర్ ఓపెన్ చేసినాం. ధాన్యం బాగొచ్చింది. లారీల ప్రాబ్లం ఉంటుంది, రైస్ మిల్లర్ల ప్రాబ్లం ఉంటుంది, కాంటాల ప్రాబ్లం ఉంటుంది. అయినా నెల రోజులైనా ప్రతి గింజ కొనే ఏర్పాటు చేస్తాం. దాంట్లో కూడా ఏ అనుమానం పెట్టుకోవద్దని రైతాంగానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండో విషయం, యాసింగ్ పంటలో 2 రోజులు టైం ఇచ్చినాం. కేంద్రం ఉన్న దిగొస్తానో పర్వాలేదు, దిగి రాకపోతే క్లియర్గా మనం వేరే పంట మార్పిడికి పోవాలి. మేము ఎందుకంటున్నాం అంటే రెండో పంటకు మాకు బాధే. కేసీఆర్ గారు నిన్న చెప్పారు, నేనే కరెంట్ ఇప్పించాను, నేనే నీళ్ళు ఇచ్చాను, రైతు పెట్టుబడి పెట్టాను, రైతులకు వరే ఒకటి అలవాటు, వరి తప్ప వాళ్ళకి వేరే ఏది లేదు, అది వేరే పంట వేయాలంటే నేను బాధతోటే చెప్తున్నా అనేది రైతాంగానికి నేను విజ్ఞప్తి చేశాడు. కానీ 2 రోజులు ఓపిక పట్టండి. ఈ 2 రోజులల్లో కేంద్రం రేపు ఎల్లుండే దిగి రాకపోతే అదే పంట మార్పిడి చేయాలనేది మా రిక్వెస్ట్. లేకపోతే ఒడ్లు కొని ఏం చేయాలో చెప్పండి? ఒడ్లు కొంటాం. ఇలా ఒక ఆయన అన్నాడు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ ఏబిఎం చర్చల్లో నిన్న చూశాను, 12,000 కోట్ల ఆదాయం వచ్చింది లిక్కర్ మీద, అవి పెట్టి కొంటాం. 12,000 కాదు, 25,000 పెట్టైనా కొంటాం. కొన్న ఒడ్లను ఏడబోయాలి. అది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దాంట్లో 10,000 లాస్ అయినా పర్వాలేదు, ఎక్కడ పోయాలి? ఏడబెట్టాలి, ఏడబోయాలి. మన రాష్ట్రంలో అయితే తినే పరిస్థితి లేదు కదా. వేరే రాష్ట్రాల్లో పంపాలంటే కేంద్రం అనుమతి కావాలి. ఇవన్నీ కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి.
మన రాష్ట్రంలో సరిపోయేటట్టు ఉంటే పర్వాలేదు, లాస్ అయినా పర్వాలేదు, అమ్ముదాం. కానీ అది కొనే పరిస్థితి లేదు, అది వేరే దిక్కు పంపించేటట్టు లేదు. అందుకనే అర్థం చేసుకోమని రైతాంగాన్ని మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు, అంటే మీరు ఎప్పుడు ఓట్లు కొనుగోలు వీటి చుట్టే తిరుగుతున్నారు, కానీ హై టెక్నాలజీ ఎందుకు తెలంగాణలో డెవలప్ చేయొద్దు? 2-3 టన్నుల కెపాసిటీ ఇప్పుడున్న మిల్లులో ఉన్నది. అంటే ఆధునిక టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రం దృష్టి పెట్టట్లేదు. ఇంతకుముందు మీరు ముఖ్యమంత్రి గారు మిల్లర్ల సమావేశం చెప్పినప్పుడు కూడా మిల్లర్లు స్పష్టమైన సలహా ఇచ్చిరట, మీరు పట్టించుకోలేదు. నేను ఒక్కటి కాదు, మిల్లర్ల ఇబ్బంది లేదు. మీరు గోదాములు కూడా మీరు చూశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మండలానికి 2 పెద్ద గోదాములు కూడా ఏర్పాటు చేశాం. గతంలో గోదాములు లేకపోయేది. ఇలా గోదాములు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో 2 పెద్ద గోదాములు ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు 25 లక్షలు టన్నుల గోదాములు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. తెలంగాణ వచ్చినాక 20 లక్షల టన్నుల గోదామ్స్, తెలంగాణ వచ్చిన తర్వాత 4 lakhs టన్స్, 2 లక్షల టన్నుల గోదాములు ఏర్పాటు చేశాం. 20 లక్షలు 20 లక్షలు. అంతకుముందు 4 లక్షల గోదాములే ఉండే. 4 లక్షల టన్నుల కెపాసిటీ. అన్ని చోట్ల కాంటలు ఎక్కడ బ్రేక్ అయ్యాయి చెప్పండి? అన్ని చోట్ల కాంటలు అయితే రేపు మనం కృష్ణమ్మని తీసుకొని పోదాం. కాదన్నా, నూకలు అయితే అంటే నూకలు కాకుండా నెక్స్ట్ ఇప్పుడు కాదు, యాసింగ్ నూకలు అయితే పంటకు నూకలు యాసింగ్ మార్చి లోపల వచ్చిన వాటి నూకలు అయితే మార్చి లోపు వస్తే నూకలు కావు. మార్చి దాటిందంటే నూకలు. రివ్యూలో కరెక్ట్ ఉంది సార్. రివ్యూలో మీరు ఏదైతే సెంటర్ ఓపెన్ చేస్తా అన్నారో ఈ రోజు అంటే 20 days బ్యాక్ మీరు ఒక నెంబర్ చెప్పారు. ఉమ్మడి జిల్లా వరకు ఒక నెంబర్ చెప్పారు, ప్రతి జిల్లా ఎన్ని సెంటర్లకి. అందులో 20% కూడా ఇదివరకు సెంటర్ ఓపెన్ కాలేదు. నేను కృష్ణమ్మన్ 80% ఇప్పుడు మనకు నర్సంపేట ఉన్నది. నర్సంపేట నియోజకవర్గంలో ఒడ్లు ఇంకా రాలే. ఇంకొక 2-3 రోజులు పడుతుంది వాళ్ళు ఒడ్లు వచ్చేవరకు. దాదాపు వేరే దిక్కున అంతటా వచ్చినాయి. అన్నీ కూడా మేము ఓపెన్ చేశాం. 80% వరంగల్ పూర్వ జిల్లాలో ఇవాళ నేను కలెక్టర్లతో మాట్లాడిన 80-90% అన్ని సెంటర్లు ఓపెన్ అయినాయి, కాంటాలు స్టార్ట్ అయినాయి. మీకు ఏ కలెక్టర్తో మాట్లాడిస్తా, ఎవరితో మాట్లాడిస్తారు. చెప్పండి. వానికి ఏం పని, మనం ఇచ్చింది చేసుకోవాలి అంతేకాని మనం పైన పెట్టుకుంటాం. మనమే కొన్ని వానికి ఏం పని? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు నేచర్ ఉంటుంది, తడి ఉంటుంది. తడితోటే కొనాలంటావా? ఎండబోయని అలా చూస్తారు, వాళ్ళ లెక్క చూసే కొంటారు. లేకపోతే నువ్వు తడిసినవి కూడా కొనమంటే నువ్వే చెప్పు. మరి నేను విజిట్ కూడా చేసా, ఇవాళ కూడా విజిట్ చేసి వచ్చిన. రేపు నువ్వు చెప్పినావు కదా, రేపు నుంచి నేను కూడా చేద్దాం, మన ఇద్దరం కలిసిపోదాం. తీసుకోపోతే అయిపోతారు కృష్ణమోహన్. మీతో మాట్లాడినా నేను రైస్ మిల్ వస్తే అయిపో. అందుకే ఆయన తీసుకుపోయి కొంచెం